జనతా న్యూస్ 9 కి స్వాగతం. నా పేరు దివ్య. నంద్యాల జిల్లాలో వైసీపీ ఎమ్మెల్యేలలో టెన్షన్ వాతావరణం నెలకొంది. సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో వైసీపీ అధిష్టానం రాష్ట్ర వ్యాప్తంగా ఇన్ఛార్జీల మార్పుకు శ్రీకారం చుట్టింది. ఇప్పటికీ 3 జాబితాలను విడుదల చేసింది. అందులో కొన్ని నియోజకవర్గాల్లో ఇన్ఛార్జీలను ప్రక్కన పెట్టి కొత్త ఇన్ఛార్జీలను నియమించింది. ఈ నేపథ్యంలో నంద్యాల నియోజకవర్గ అసెంబ్లీ గురించి తీవ్రమైన చర్చ జరుగుతోంది. సిట్టింగ్ ఎమ్మెల్యే శిల్పా రవికి సీటు వస్తుందా లేదా అన్న విషయం ప్రతి ఒక్కరిని ఆందోళన కలిగిస్తోంది. ఇప్పటి వరకు నంద్యాల సీట్ అనౌన్స్ చేయకపోవడంతో పలు సందేహాలు వ్యక్తమవుతున్నాయి. నంద్యాల వైసీపీ టికెట్ గోకుల్ కృష్ణారెడ్డికే అన్న చర్చ ఓ రేంజ్లో జరుగుతోంది. నంద్యాల వైసీపీ టికెట్టుపై ఆశావహులు ప్రయత్నాలు సాగిస్తున్నారు. నంద్యాలలో ఇటీవల చోటు చేసుకున్న పరిణామాలు కొందరు ఆశావాహులకు కలిసి వచ్చినట్లుగా ఉంది. ఈ నేపథ్యంలోనే వైసీపీ టికెట్ ఆశిస్తున్న జెడ్పీటీసీ గోపవరం గోకుల కృష్ణారెడ్డి గత కొన్ని రోజుల నుంచి తాడేపల్లిలో మకాం వేశారు. గోకుల కృష్ణారెడ్డి టికెట్ కోసం పోరాటం చేస్తున్న విషయం తెలిసిందే. పోటీకి అన్ని రకాలుగా సిద్ధమై వచ్చానని ఒక్క అవకాశం ఇవ్వాలని కోరినట్లు సమాచారం. అధికార వైసీపీ నియోజకవర్గాల వారీగా గెలుపు గుర్రాలను అన్వేషిస్తోంది. ఇందుకు ఆ పార్టీ నిర్వహించిన సర్వే తదితర అంశాలను ప్రాతిపదికగా తీసుకున్నట్లు తెలుస్తోంది. నంద్యాలలో ఎమ్మెల్యే శిల్పా మార్పు ఖాయంగా కనిపిస్తోంది. అధిష్టానం నుంచి నంద్యాల ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డికి ఎలాంటి పిలుపు లేకపోవడంతో ఆయన వైపే మొగ్గు చూపుతున్నట్లు స్పష్టమవుతోంది. గోపవరం గోకుల కృష్ణారెడ్డితో పాటు మరో 2 నాయకులు తమ ప్రయత్నం ముమ్మరంగా సాగిస్తున్నట్లు సమాచారం. నంద్యాలలో ఇప్పుడు ఎక్కడ చూసినా గోకుల్ కృష్ణ పేరే వినిపిస్తోంది. మొన్నటి వరకు చాలా మందికి ఆయన ఎవరో కూడా తెలియదు. ఈ రోజు మాత్రం నంద్యాల వైసీపీ నుండి గోకుల్ కృష్ణారెడ్డి పోటీ చేస్తున్నారని అనుకుంటున్నారు. ఇప్పటి వరకు గోకుల్ కృష్ణ టికెట్ గురించి ఎక్కడా ప్రస్తావించలేదు. అయినా కూడా ఆయన పేరు మారుమ్రోగుతున్నది. ఇప్పుడు నంద్యాలలో ఇదే హాట్ టాపిక్గా మారింది. ఒకవేళ వైసీపీ అధిష్టానం ఇతరులకు టికెట్ ఇస్తే శిల్పా పరిస్థితి ఏంటి అన్న విషయం ప్రజలను ఆందోళన కలిగిస్తోంది. నంద్యాల అభ్యర్థి మార్పుకు అధిష్టానం దృష్టిలో ఇటీవల జరిగిన కొన్ని సంఘటనలే కారణమని, అందువల్లనే శిల్పాకు కొంత వ్యతిరేకత వచ్చినట్లు తెలుస్తోంది. అధిష్టానం నంద్యాల జిల్లా జాబితాను విడుదల చేసే వరకు ఎమ్మెల్యేలు టెన్షన్ పడక తప్పని పరిస్థితులు కనిపిస్తున్నాయి. అధిష్టానం నంద్యాల టికెట్ ఎవరికి ఇస్తుందో వేచి చూద్దాం.